మా లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఈ తెలుగు న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి. ఎల్లుండే 15 శివరాత్రి. ఈరోజు గుర్తుపెట్టుకొని మర్చిపోకుండా ఈ చెట్టును తాకితే చాలు దరిద్రము, కష్టాలు, గండాలన్నీ పోతాయి, అపమృత్యు దోషాలు పోతాయి, మరణం దరి చేరదు, అపార ధనయోగం కలుగుతుంది. ఇక మీరు పట్టిందల్లా బంగారంలాగా మారుతుంది. శివరాత్రి అంటే కేవలం జాగరణ, ఉపవాసం మాత్రమే కాదు, ఈ విశ్వంలో ఒక గొప్ప శక్తి మార్పు జరిగే రోజు. ఆ మార్పు కేవలం మనుషుల్లోనే కాదు, మన చుట్టూ ఉన్న గాలిలో, నేలలో, ముఖ్యంగా మనం నిత్యం చూసే చెట్టు చేమల్లో కూడా ఎన్నో వింతలు, విశేషాలు చోటు చేసుకుంటూ ఉంటాయి. మహాశివరాత్రి రోజున ప్రకృతిలో వచ్చే మార్పులు సామాన్యమైనవి కావు. ఈరోజు భూమి యొక్క అయస్కాంత శక్తిలో గొప్ప పెరుగుదల కనిపిస్తుంది. గ్రహగతులు మారుతాయి. మన పూర్వీకులు, ఋషులు ఈ విషయాన్ని ఎప్పుడో గమనించారు. నిజానికి ఈ భూమి మీద పనికిరాని చెట్టు అంటూ ఏదీ లేదు. మనకు తెలియక కొన్నిటిని పిచ్చి మొక్కలు అంటాం. కానీ ఆయుర్వేదంలో ప్రతి ఆకు, ప్రతి వేరు ఒక ఔషధమే. కొన్ని చెట్లు ప్రాణవాయువును ఇస్తాయి, మరికొన్ని మన శరీరంలోని రోగాలను హరిస్తాయి. ఇంకొన్ని చెట్లు అయితే మనలోని ప్రతికూల శక్తిని లాగేసి సానుకూల శక్తిని నింపుతాయి. అసలు దేవుడు ఈ భూమి మీద ఏ చెట్టును అనవసరంగా సృష్టించలేదు. ప్రతి ఒక్క చెట్టు వెనుక ఒక పరమార్థం ఉంది. కొన్నైతే సాక్షాత్తు దైవస్వరూపాలుగా మనం కొలుస్తాం. ఈ శివరాత్రి రోజున ప్రత్యేకంగా ఒక చెట్టు శక్తి 1000 రెట్లు పెరుగుతుందని శాస్త్రాలు చెప్తూ ఉన్నాయి. కనుక ఆ చెట్టును మీరు ఈరోజు కేవలం తాకితే చాలు, మీ జాతకంలోని దోషాలు, గండాలు, ముఖ్యంగా అపమృత్యు భయాలు తొలగిపోతాయి. ఈ రోజుల్లో మనం చూస్తూ ఉన్నాం, చాలామంది అప్పటికప్పుడు బాగున్నట్టే ఉండి అకస్మాత్తుగా ప్రాణాలు కోల్పోతూ ఉన్నారు. రోడ్డు ప్రమాదాలు, గుండెపోటులు, అంతు చిక్కని అనారోగ్యాలు, ఇలా ఎటు నుండి ముప్పు వస్తుందో తెలియని పరిస్థితుల్లో ఉన్నాం. ఈ శివరాత్రి రోజున మీరు ఆ చెట్టును తాకితే అలాంటి అపమృత్యువు మీ దరి చేరదు సరికదా. మీకు ఉన్న దారిద్ర్యం పోయి అపారమైన ధనయోగం కలుగుతుంది. ఆర్థిక ఇబ్బందులు కూడా పోతాయి. మరి ఇంతకీ ఈ శివరాత్రి రోజు ఏ చెట్టును తాకాలి అనే విషయాన్ని ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాము. అంతేకాదు శివరాత్రి రోజు ఉపవాసం ఎలా ఉండాలి, ఎటువంటి పొరపాట్లు చేయకూడదు, ఈరోజు ఏ ఆకును తింటే ఆయుష్ పెరుగుతుంది, ఇలా ఎన్నో విషయాల గురించి కూడా తెలుసుకుందాం. ఫ్రెండ్స్, ఈ సమాచారం ఎంతోమందికి ఉపయోగపడుతుంది కాబట్టి వెంటనే ఈ వీడియోని ఒక లైక్ చేయండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని నొక్కండి. ఈ వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ఎందుకంటే సగం జ్ఞానం ప్రమాదకరం. పూర్తి విషయాలు తెలుసుకుంటేనే మీరు ఆ ఫలితాన్ని పొందగలరు. వీడియోలోనికి వెళ్లే ముందు కామెంట్ బాక్స్లో ఓం నమ శివాయ అని కామెంట్ చేయటం అస్సలు మర్చిపోవద్దు. శివరాత్రి అనేది ఒక గొప్ప పర్వదినం. ఎందుకంటే ఈరోజే శివుడు లింగ రూపంలో ఆవిర్భవించాడు. శివపార్వతుల కళ్యాణం జరిగింది ఈరోజే. అలాగే శివుడు గరళాన్ని కంఠంలో నిలుపుకొని గరళ కంఠుడిగా మారింది కూడా ఈరోజే. ప్రతి సంవత్సరం మాఘ బహుళ చతుర్దశి నాడు వచ్చే మహాశివరాత్రి అత్యంత ప్రాధాన్యం గల పర్వదినం. ఉపవాసం, శివార్చన, జాగరణ శివరాత్రి నాడు ఆచరించవలసిన ప్రధాన విధులు. శివుడు సమస్త జగత్తును దహించి వేసేందుకు సిద్ధమైన ఆలాహలాన్ని తన గొంతుకలో దాచుకున్న నీలకంఠుడు. మహాధర్మచారినికి తన శరీరంలో అర్ధభాగమిచ్చిన అర్ధనారీశ్వరుడు. తనని యముని బారి నుంచి రక్షించమని కోరిన భక్త మార్కండేయుని చిరంజీవిగా జీవించమని వరాన్ని ప్రసాదించిన భక్తజన బాంధవుడు. పరమేశ్వరుడి అనుగ్రహం లభించాలంటే మహాశివరాత్రి రోజున పూజ చేసుకోవడం ఉత్తమమైన మార్గం. శివ అను పదానికి మంగళకరం, శుభప్రదం అని అర్థం. కైలాసనాథుడైన శంకరుడు లింగంగా ఆవిర్భవించిన రోజునే మహాశివరాత్రిగా పరిగణించబడుతోంది. యావత్ ప్రపంచాన్ని నడిపించే ఆ ఈశ్వరుడే మాఘమాసం బహుళ చతుర్దశి రోజు అనంత భక్త కోటి కోసం శివలింగంగా ఆవిర్భవించాడని పురాణాలు చెప్తూ ఉన్నాయి. మహాశివరాత్రి పరమ పవిత్రమైన రోజు. ఈరోజు ఉపవాసం ఎలా చేయాలి? గుడికి వెళ్తే ప్రసాదం తీసుకోవచ్చా? ఉపవాసం ఉండలేని వారు ఇలా చేస్తే చాలు. ఉపవాసం చేసిన దానికన్నా 1,000,000 రెట్ల ఎక్కువ ఫలితం వస్తుంది. శివుడు సంతోషిస్తాడు. శివ అనుగ్రహం కలుగుతుందని పండితులు చెప్తూ ఉన్నారు. మరి ఈ శివరాత్రి రోజు ఎలా ఉపవాసం ఉండాలి? ఉపవాసం ఉండలేని వారు ఏం చేయాలి అనే విషయాలను ఈరోజు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం.
మహాశివరాత్రి రోజు సూర్యోదయానికి పూర్వమే బ్రహ్మ ముహూర్త కాలంలో నిద్రలేవాలి. తెల్లవారేదాకా పడుకోకూడదు. బ్రాహ్మీ ముహూర్తంలో నిద్రలేచి స్నానాదులు పూర్తి చేసుకుని కొత్త దుస్తులు ధరించి ఇంట్లో యథావిధిగా పూజలు చేసుకుని తర్వాత శివాలయ దర్శనం చేసుకొని ఆ మహాశివయ్యను భక్తి శ్రద్ధలతో పూజించుకోవాలి. మహాశివరాత్రి రోజు ఉపవాసం చేయాలి. ఉపవాసం చేసే సమయంలో పండ్లు పచ్చిపాలు తీసుకోవచ్చు. ఉడికించినవి వండినవి అస్సలు తినకూడదు. అత్యంత పవిత్రమైన ఈ రోజు దేవునికి దగ్గరగా ఉండి దైవనామస్మరణ చేసుకోవాలి. ఈరోజు శివాలయానికి వెళ్తే అక్కడ పెట్టే ఫలహారం తినవచ్చు. ఉపవాసం ఉన్నా కానీ అక్కడ పెట్టే ఫలహారం తినవచ్చు. కొంతమంది ప్రసాదం పెడితే ఉపవాసం ఉన్నాం వద్దు అంటారు. ఎప్పుడైనా ప్రసాదాన్ని వద్దు అని అనకూడదు. అది ఆ దేవుడికి ఇష్టం ఉండదు. ప్రసాదం దేవుడికి నివేదించినది కాబట్టి నిరభ్యంతరంగా తీసుకోవచ్చు. శివరాత్రికి ఉపవాసం ఉండేవారు మంచం మీద కానీ కుర్చీలో కానీ కూర్చోకూడదు. ఈరోజు కటిక నేల మీద కూర్చొని లేదా చాప మీద కూర్చొని దైవనామస్మరణ చేసుకోవాలి. ఉపవాసం అంటే మనసును శివుడికి దగ్గరగా ఉంచటమని వేద పండితులు చెప్తూ ఉన్నారు. శివుని మనసుకు దగ్గరగా ఉంచాలంటే శివధ్యానం చెయ్యాలి. శివధ్యానం చేస్తే శివానందం కలుగుతుంది, శివుని అనుగ్రహం లభిస్తుంది. ఇలా శివధ్యానం చెయ్యాలంటే రోజంతా కూడా మేల్కొని ఉండాలి. అలా మేల్కొని ఉండాలి అంటే పొట్టను ఖాళీగా ఉంచుకోవాలి. కాబట్టి భక్తులు ఎంతో నియమనిష్టలతో నియమ నిబంధనతో రోజంతా కూడా మహాశివుణ్ణి ధ్యానిస్తూ ఉపవాసం చేయాలి. వాస్తవానికి మహాశివరాత్రి నాడు శివధ్యానంలో ఉన్న భక్తులకు ఆకలి వెయ్యదట. ఆరోగ్యమే మహాభాగ్యం అంటారు. శివుడు కూడా తన భక్తుల ఆరోగ్యం క్షీణించాలని అనుకోడు. కాబట్టి చిన్న చిన్న రోగాలతో బాధపడే వాళ్ళు అల్పాహారం తీసుకోక తప్పదు. అల్పాహారం అంటే పండ్లు మాత్రమే తీసుకోవాలని పండితులు సూచిస్తూ ఉన్నారు. ఈ కాలంలో దొరికే అనాస, ద్రాక్ష, జామ వంటి పండ్లను తీసుకోవచ్చునని చెప్తూ ఉన్నారు. అందరూ శివరాత్రికి అభిషేకాలు, అర్చనలు, ఉపవాసం, జాగరణలు చేస్తారు. ఎవరెవరు ఉపవాసాలు చేయాలి, ఎవరెవరు ఉపవాసాలు చేయకూడదు అనే విషయానికి వస్తే గర్భిణీలు, చిన్నపిల్లలు, వృద్ధులు ఉపవాసం చేయకూడదు. వయసులో పెద్దవారు ఉపవాసం ఉండాలి అనుకుంటే తేలికపాటి ఆహారం తీసుకొని ఉపవాసం ఉండవచ్చు. ఇక చిన్నపిల్లలు ఏం తిన్నా తప్పు లేదు. ఇక ఓపిక ఉన్నవారు ధారాళంగా ఉపవాసం ఉండొచ్చు. అనారోగ్యంతో ఉన్నవారు, టాబ్లెట్స్ వేసుకోవలసిన వారు, బీపీ షుగర్లు ఉన్నవారు ఉపవాసం ఉండి శివరాత్రి ఎప్పుడు అయిపోతుందా అని ఎదురు చూడకుండా చక్కగా పలహారం తిని లేదా పండ్లు, చిలకడ దుంపలు, పచ్చి కాయలు ఇలాంటివి తీసుకోండి. ఏమీ తినకుండా ఉండలేని వారు సంతోషంగా పలహారం తీసుకొని శివుణ్ణి ఆరాధించండి. మనస్ఫూర్తిగా శివుణ్ణి పూజించండి. ఉపవాసం చేసిన దానికంటే కూడా అధిక ఫలితం వస్తుంది. ఇక్కడ మనసు ఇంపార్టెంట్. మన మనసును భక్తి మార్గంలో చూపించేటప్పుడు అంటే భగవంతుడిపై లీనం చేసినప్పుడు ఆ ఫలితం అనేది ఎక్కువగా వస్తుంది. మనం ఉపవాసం ఉండి కూడా భగవంతుడిపై మనసును లగ్నం చేయలేకపోతే ఆ ఉపవాసం వ్యర్థమవుతుంది. కాబట్టి కడుపు నిండా తిని కూడా ఆ భగవంతుడిపై మనసును లగ్నం చేయగలిగితే ఉపవాసం చేసి శివుణ్ణి పూజించిన దానికన్నా కూడా ఎక్కువ ఫలితం వస్తుంది. అంతేగాని బాధపడుతూ ఉపవాసం ఉండవద్దు. అది శివుడికి నచ్చదు. నేను భోజనం చేయలేదు అని అనుకుంటూ శివుడిని పూజ చేస్తే ఆ పూజ శివుడికి నచ్చదు, మీకు కూడా మంచిది కాదు. మేము అన్నం తినకుండా ఉండలేము అనుకునేవారు చక్కగా ఈ శివరాత్రి రోజు అన్నం తినేయండి. అంటే ఉప్పు కారాలు తగ్గించుకుని ఆహారం తినేయండి. అలా సాత్వికంగా ఆహారం తిని శివుణ్ణి ఆనందంగా పూజించండి. ఇలా మీరు ఆహారం తిన్నా కూడా ఏ పాపం అంటదు. ఎందుకంటే చాలామంది స్త్రీలు ఇంట్లో పనులు చేయాల్సి ఉంటుంది. పిల్లల్ని స్కూల్కి పంపించటము, భర్తని ఆఫీస్కి పంపించటము, ఇంట్లో పనులు చేయటము, ఇవన్నీ చేయాలంటే ఓపిక కావాలి కదా. కనుక అన్నం తినకుండా ఉండలేము అనుకునేవారు ఈ శివరాత్రి రోజు ఉప్పు కారాలు తగ్గించుకుని వంట చేసుకోండి. ఆ సాత్విక ఆహారం తిని సంతోషంగా గుడికి వెళ్ళవచ్చు, పూజ చేసుకోవచ్చు, జాగరణ చేసుకోవచ్చు. సాత్విక ఆహారం తిన్నా అది ఉపవాసంలోనికే వస్తుంది. కనుక ఏమీ తినకుండా ఉండలేని వారు శరీరాన్ని కష్టపెట్టవద్దు. ఈ విధంగా సాత్విక ఆహారం తిని ఉపవాసం చేసిన ఫలితాన్ని పొందండి. శివరాత్రి రోజున పొరపాటున కూడా కొన్ని తప్పులు చేయకూడదు.
ఇలాంటి పర్వదినాల్లో చేయకూడని పనులు చేస్తే మహా దరిద్రం పట్టుకుంటుంది. శివుడి ఆగ్రహానికి గురి కావాల్సి వస్తుంది. ముఖ్యంగా ఈరోజు ఉదయం పొద్దెక్కే వరకు పడుకుని ఉండకూడదు. ఈరోజు ఉదయాన్నే నిద్రలేవటం అనేది అత్యంత ముఖ్యమైన నియమం. చాలామంది చేసే మొదటి తప్పు ఇక్కడే మొదలవుతుంది. రాత్రంతా జాగరణ చేయాలి కదా, ఇప్పుడు నిద్రపోకపోతే ఎలా అని అనుకుని ఉదయం 8 లేదా 9 గంటల వరకు పడక మీదనే ఉంటారు. ఇది అరిష్టం. ఈరోజు సూర్యోదయానికల్లా నిద్ర లేవని వారిపై లక్ష్మీదేవికి ఆగ్రహం కలుగుతుంది. శివరాత్రి వంటి పవిత్రమైన రోజున ఆలస్యంగా నిద్రలేవటం వల్ల ఇంట్లోకి అలక్ష్మి ప్రవేశిస్తుంది. దీనివల్ల ఆర్థిక ఇబ్బందులు మొదలై సంపాదించిన సొమ్మంతా వృధాగా పోతుంది. అందుకే శివరాత్రి నాడు సూర్యోదయానికి ముందే మేల్కొని ఇల్లు వాకిలి శుభ్రం చేసుకుని పవిత్ర నదుల స్మరణ చేస్తూ స్నానం చేయాలి. స్నానం విషయంలో కూడా ఒక జాగ్రత్త ఉంది. ఈ రోజున స్త్రీలు తలకు షాంపూలు, కుంకుడికాయలు పెట్టి తలంటు స్నానం అస్సలు పెట్టకూడదు. కేవలం ఒట్టి శుద్ధమైన నీటిని మాత్రమే తల మీద పోసుకొని స్నానం చేయాలి. మీరు తలంటు స్నానం అంటే షాంపూతో చేయాలనుకుంటే శివరాత్రికి ఒకరోజు ముందే ఆ పని ముగించుకోవాలి. శివరాత్రి నాడు మాత్రం తలంటు స్నానం చేయకూడదు. మరో అతి ముఖ్యమైన భయంకరమైన తప్పు భార్యాభర్తల మధ్య శారీరక సంబంధం. మహాశివరాత్రి అనేది పరమశివుడు లింగోద్భవ రోజున. ఈ రోజున సమస్త విశ్వం శివ శక్తిమయమై ఉంటుంది. అటువంటి పవిత్ర సమయంలో కామవాంఛలకు లోనవటం అనేది మహాపాపంగా పరిగణించబడుతుంది. కనుక ఈ రోజున భార్యాభర్తలు ఖచ్చితంగా బ్రహ్మచర్యాన్ని పాటించాలి. ఎవరైతే ఈ నియమాన్ని అతిక్రమిస్తారో వారికి వచ్చే జన్మలో తీవ్రమైన అనారోగ్య సమస్యలు కలగటమే కాకుండా ఈ జన్మలో కూడా మానసిక అశాంతి, దారిద్ర్యము చుట్టుముడతాయి. శివుడు యోగీశ్వరుడు. ఆయనను స్మరించే రోజున మన ఇంద్రియాలను అదుపులో ఉంచుకోవటం మన ధర్మం. కేవలం శారీరక సంబంధమే కాదు, మనసులో కూడా కామపరమైన ఆలోచనలు రాకుండా చూసుకోవాలి. శివరాత్రి రోజు తెలియక ఈ తప్పు చేస్తే 7 జన్మల వరకు ఆ పాపం వెంటాడుతుందని శివపురాణం చెప్తుంది. అలాగే శివరాత్రి రోజున మన ప్రవర్తన చాలా ప్రశాంతంగా ఉండాలి. ఎవరితోనూ గొడవలు పడటం, దూషించటము, అబద్ధాలు ఆడటం వంటివి చేయకూడదు. ముఖ్యంగా భార్యాభర్తలు చిన్న చిన్న కారణాలతో బాధించుకోవటం, ఒకరిని ఒకరు కించపరుచుకోవటం వంటివి చేస్తే ఆ ఇంట్లో శివుడి అనుగ్రహం అస్సలు ఉండదు. కోపం అనేది మనిషిలోని దైవత్వాన్ని చంపేస్తుంది. మీరు రోజంతా ఉపవాసం ఉండి రాత్రంతా జాగరణ చేసినా మీ నోటి నుండి వెలువడే కఠినమైన మాటలు ఆ పుణ్యాన్ని మొత్తం బూడిదలో పోసిన పన్నీరుగా మారుస్తాయి. కనుక ఈరోజు ఎవరితోనూ తగాదాలకు వెళ్ళకండి. ఎవరైనా మిమ్మల్ని కోపానికి గురి చేసినా ఓం నమః శివాయ అని మనసులో అనుకుంటూ మౌనంగా ఉండండి. మౌనం అనేది ఈ రోజున గొప్ప తపస్సు. అంతేకాదు ఈరోజు మూగ జీవాలను హింసించకూడదు. శివుడిని మనం పశుపతి అని పిలుస్తాం. అంటే ఈ సృష్టిలోని ప్రతి జీవికి ఆయనే యజమాని. అందుకే శివరాత్రి రోజున తెలియక కూడా ఏ ప్రాణిని హింసించకూడదు. ముఖ్యంగా గోవులను, కుక్కలను, పిల్లులను, పాములను కొట్టడం లేదా వాటిని అసహించుకోవటం వంటివి చేయకూడదు. మీ ఇంటి ముందుకు ఆకలితో ఏ ప్రాణి వచ్చినా దానికి తోచిన ఆహారం పెట్టండి. అలా కాకుండా వాటిని తిట్టి కొట్టి పంపితే అది నేరుగా ఆ పరమశివుణ్ణి అవమానించినట్లే అవుతుంది. గోవును పూజిస్తే 1,000,000 పుణ్యాలు వస్తాయని మనందరికీ తెలుసు. కానీ శివరాత్రి నాడు గోవును అవమానిస్తే 1,000,000 పాపాలు చుట్టుకుంటాయి. మూగ జీవాలను హింసించిన వారికి పుత్ర శోకం లేదా ధన నష్టం కలిగే అవకాశం ఉందని శాస్త్రం హెచ్చరిస్తుంది. స్త్రీలకు సంబంధించి మరో సున్నితమైన మరియు ముఖ్యమైన విషయం నెలసరి. ప్రకృతి ధర్మం ప్రకారం స్త్రీలకు నెలసరి రావటం సహజం. కానీ శివరాత్రి రోజున నెలసరిలో ఉన్న స్త్రీలు పొరపాటున కూడా ఆలయ ప్రవేశం చేయకూడదు. అలాగే ఇంట్లో శివలింగాన్ని తాకటం లేదా ప్రత్యక్ష పూజలు చేయటం చేయకూడదు. ఇది శివునికి ఆగ్రహాన్ని కలిగిస్తుంది. నెలసరి సమయంలో శరీరంలోని శక్తి వేరే విధంగా ఉంటుంది. ఆ సమయంలో పూజా కార్యక్రమాలు నిర్వహిస్తే 7 జన్మల దరిద్రం పడుతుందని పెద్దల మాట. శివయ్య కోపానికి గురై శపించే అవకాశం ఉంది కనుక పూజలు చేయొద్దు. కానీ నెలసరిలో ఉన్న స్త్రీలు భక్తితో శివనామాన్ని మనసులో జపించుకోవచ్చు, శివ కథలు వినవచ్చు. భక్తికి శరీరం అడ్డంకి కాదు, కానీ సాంప్రదాయాలను పాటించడం మన బాధ్యత. అలాగే శివరాత్రి రోజు పూజ చేసేటప్పుడు శివలింగంపై పొరపాటున కూడా కుంకుమను వేయకూడదు. కుంకుమ అనేది సౌభాగ్యానికి చిహ్నం. దీనిని పార్వతీదేవికి లేదా అమ్మవారి
స్వరూపాలకు వాడుతూ ఉంటారు. శివుడు వైరాగ్యమూర్తి. ఆయనకు విభూది అంటేనే మహా ఇష్టం. శివలింగానికి అభిషేకం చేసేటప్పుడు గంధము విభూది వాడాలి తప్ప కుంకుమ వాడకూడదు. అలాగే శివ పూజలో సంపంగి పువ్వులను అస్సలు వాడకూడదు. దీని వెనుక ఒక పురాణ గాథ కూడా ఉంది. కాబట్టి సంపంగి పూలతో పూజ చేస్తే శివుడికి కోపం వస్తుంది. అదేవిధంగా తులసి ఆకులను కూడా శివుడికి సమర్పించకూడదు. జలంధరుడు అనే రాక్షసుడి భార్య బృంద శాపం వల్ల తులసి శివపూజకు దూరమైంది. శివుడికి కేవలం మారేడు దళాలు మాత్రమే అత్యంత ప్రీతికరమైనవి. ఒక్క మారేడు దళం సమర్పిస్తే 3 జన్మల పాపాలు పోతాయి. అలాగే శివరాత్రి రోజు శివాలయానికి వెళ్ళేటప్పుడు స్త్రీల వేషధారణ చాలా ముఖ్యం. ఈ కాలంలో ఫ్యాషన్ ప్రభావంతో జుట్టు విరబూసుకుని గుడికి వెళ్ళటం ఒక అలవాటుగా మారింది. కానీ శాస్త్రం ప్రకారం జుట్టు విరబూసుకోవటం అనేది దరిద్రానికి చిహ్నం. సో ఒక సమయంలో మాత్రమే జుట్టు విరబూసుకుంటారు. పవిత్రమైన శివరాత్రి రోజున జుట్టు విరబూసుకుని శివుని దర్శనానికి వెళ్తే అది మహాపాపాన్ని కలిగిస్తుంది. చక్కగా జడ వేసుకుని పువ్వులు ధరించి నిండుగా తయారై వెళ్ళాలి. అలాగే బట్టల విషయంలో కూడా అప్రమత్తంగా ఉండాలి. చిరిగినట్లు ఉండే బట్టలు వేసుకోవటం వల్ల ఇంట్లోకి దరిద్రం ఆహ్వానించినట్లు అవుతుంది. సాంప్రదాయబద్ధమైన చీరలు లేదా పంజాబీ డ్రెస్సులు ధరించాలి. శరీరాన్ని పూర్తిగా కప్పి ఉంచే వస్త్రాలు ధరించటం వల్ల దేవాలయంలోని దైవిక శక్తి మన శరీరంలోనికి ప్రవేశిస్తుంది. అనాగరికమైన దుస్తులు వేసుకుంటే ఐశ్వర్యం హరించుకుపోయి అప్పుల పాలయ్యే ప్రమాదం ఉంది. శివరాత్రి ప్రధాన ఘట్టం జాగరణ. రాత్రంతా నిద్రపోకుండా ఉండడాన్ని జాగరణ అంటారు. కానీ ఇక్కడ ఒక విషయం గమనించాలి. రాత్రంతా నిద్రపోకుండా సినిమాలు చూడటము, కబుర్లు చెప్పుకోవటం లేదా సెల్ ఫోన్లలో గేములు ఆడటం జాగరణ అనిపించుకోదు. అది కేవలం మీ శరీరాన్ని కష్టపెట్టడం మాత్రమే. నిజమైన జాగరణ అంటే రాత్రి 4 యామలలో శివుడికి అభిషేకాలు చేస్తూ లేదా చూస్తూ శివ అష్టోత్తరాలు సహస్రనామాలు పఠిస్తూ గడపాలి. ఒకవేళ అంత ఓపిక లేకపోతే శివలీలలు వినాలి లేదా భక్తి సినిమాలు చూడవచ్చు. అంతేగాని విచ్చలవిడితనం ప్రదర్శిస్తూ అశ్లీలమైన లేదా అనవసరమైన సినిమాలు చూస్తూ మేల్కొని ఉంటే అది శివుని అవమానించినట్లే అవుతుంది. అటువంటి జాగరణ వల్ల ఎటువంటి ఫలితం రాదు, పైగా పాపం వస్తుంది. ఇక ఆరోగ్య విషయానికి వస్తే శివరాత్రి ఉపవాసం అందరికీ వర్తించదు. దీర్ఘకాలిక వ్యాధులు ఉన్నవారు, ముఖ్యంగా బీపీ షుగర్ ఉన్నవారు, గర్భిణీ స్త్రీలు కఠినమైన ఉపవాసం ఉండకూడదు. దేవుడు మన భక్తిని చూస్తాడు కానీ మనం ఎంతలా ఆకలితో ఉన్నామో అని చూడడు. అనారోగ్యంతో ఉండి కూడా మొండిగా ఉపవాసం ఉంటే అది మీ ప్రాణాల మీదకు రావచ్చు. కనుక ఒకవేళ మీ ఆరోగ్యం సహకరించకపోతే ఉపవాసం ఉండొద్దు. బలవంతపు ఉపవాసం వల్ల మనసు దేవుని మీద కాకుండా ఆకలి మీదకు వెళ్తుంది. దీనివల్ల పూజకు ఫలితం రాదు. కాబట్టి మీ శరీర పరిస్థితిని బట్టి నిర్ణయం తీసుకోండి. అలాగే శివరాత్రి రోజు గోర్లు కత్తిరించకూడదు. చాలామందికి దీనిపై అవగాహన లేక ఈ పవిత్రమైన రోజున గోర్లు కత్తిరించుకోవటం లేదా వెంట్రుకలు కత్తిరించుకోవటం వంటివి చేస్తూ ఉంటారు. శాస్త్రాల ప్రకారం మహాశివరాత్రి వంటి పరమ పవిత్రమైన పర్వదినాల్లో ఇలాంటి పనులు చేయటం అశుభానికి సంకేతం. గోర్లు కత్తిరించటం అనేది ఒక రకమైన విసర్జన లేదా శుద్ధి ప్రక్రియగా భావిస్తారు. దీనిని పండుగకు ముందే ముగించుకోవాలి. శివరాత్రి నాడు గోర్లు కత్తిరించడం వల్ల ఆ ఇంట్లో ఉన్న లక్ష్మీ కటాక్షం క్రమంగా తగ్గిపోతుంది. మహాలక్ష్మి వెళ్ళిపోయి అలక్ష్మి ప్రవేశిస్తుంది. దీనివల్ల తెలియని ఆర్థిక ఇబ్బందులు చుట్టుముడుతూ ఉంటాయి. మీరు ఎంత కష్టపడి సంపాదించినా ఆ ధనం మీ దగ్గర నిలవదు. అనవసరమైన ఖర్చులు పెరిగిపోయి చివరకు తీవ్రమైన అప్పుల పాలయ్యే ప్రమాదం కూడా ఉంది. కాబట్టి శివరాత్రి రోజున పొరపాటున కూడా గోర్లు కత్తిరించకండి. ఈ నియమాన్ని అతిక్రమిస్తే దరిద్రం మీ వెంటే ఉంటుందని, అప్పుల బాధలు మిమ్మల్ని వెంటాడుతూ ఉంటాయని గుర్తుంచుకోండి. భక్తితో పాటు ఇలాంటి ఆచారాలను పాటించినప్పుడే ఆ భోళాశంకరుడు సంపూర్ణంగా అనుగ్రహిస్తాడు. కదా, మహాశివరాత్రి రోజున మనం చేసే చిన్న చిన్న తప్పులు ఎంతటి తీవ్ర పరిణామాలకు దారితీస్తాయో. ఈ పండుగ మనల్ని పవిత్రం చేయడానికి వస్తుంది. కాబట్టి ఆ పరమేశ్వరుడి నియమాలను గౌరవిద్దాం. ఈరోజు ఈ తప్పు పనులు చేయకుండా ఉంటే మీకే మంచిది. ఎటువంటి కష్టాలు రాకుండా ఉంటాయి. కాదని ఈ తప్పులు చేస్తే మాత్రం శివుడికి కోపం వస్తుంది. అప్పుల పాలైపోతారు. చేసే పూజలకు ఫలితం కూడా రాదు. ఈ శివరాత్రి రోజు ఒక ప్రత్యేకమైన ఆకును తినటం వల్ల మీకు అపమృత్యు దోషాలు ఏమైనా ఉంటే అవి తొలగిపోతాయి. ఆరోగ్యం అద్భుతంగా మెరుగుపడుతుంది. అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయి అని పెద్దలు చెప్తూ ఉన్నారు. మరి ఇంతకీ ఏ ఆకు తినాలంటే రేగి ఆకు తినాలి. అవును, రేగి చెట్టు అంటే సాక్షాత్తు శివుడికి అత్యంత ప్రీతికరమైనది. ఈ రేగి ఆకులో విపరీతమైన ఔషధ శక్తులు,
దైవక శక్తులు నిండి ఉంటాయి. ముఖ్యంగా మహాశివరాత్రి రోజున రేగి చెట్టుకు అపారమైన శక్తి వస్తుంది. ఈరోజు రేగి ఆకును గనుక మనం ప్రసాదంగా స్వీకరిస్తే మన శరీరంలో ఉన్న నకారాత్మక శక్తి అంతా బయటకు పోతుంది. జాతకంలో ఉండే దోషాలు, ముఖ్యంగా శని దోషాలు లేదా అపమృత్యు భయాలు ఉంటే అవి తొలగిపోతాయి. రేగి ఆకు తినటం వల్ల ఆయుష్ పెరుగుతుంది, ఆరోగ్యం బాగుపడుతుంది. ఈ శివరాత్రి రోజు రేగి ఆకును ఎలా తీసుకోవాలో ఇప్పుడు వివరంగా చెప్తాను, జాగ్రత్తగా వినండి. మీరు శివరాత్రి రోజున రేగి చెట్టు దగ్గరికి వెళ్ళి భక్తితో నమస్కారం చేసుకోండి. ఆ చెట్టు నుంచి ఒక చిన్న రేగి రెమ్మను కోసి తెచ్చుకోండి. రేగి ఆకులు చిన్నవిగా ఉంటాయి కదా, ఆ రెమ్మ నుంచి ఒక 2 ఆకులు తీసుకుంటే సరిపోతుంది. ఈ తెచ్చిన ఆకులను శుభ్రం చేసి మీ పూజా గదిలో ఉన్న శివుడి ఫోటో ముందు లేదా శివలింగం ముందు ఉంచండి. కనీసం ఒక 5 నిమిషాల పాటు ఆ ఆకులు స్వామి పాదాల దగ్గర ఉండేలాగా చూడండి. పూజ ముగిసిన తర్వాత ఆ ఆకులను ప్రసాదంగా కుటుంబ సభ్యులందరూ కలిసి తినాలి. ఒక్కొక్కరు 2 రేగి ఆకులను తినాలి. ఆ ఆకులు తినడానికి కొంచెం వగరుగా ఉండవచ్చు, కానీ అవి ఆరోగ్యానికి, ఆధ్యాత్మికతకు చాలా మంచివి. ఒకవేళ మీరు ఆ ఆకులను నేరుగా నమిలి తినలేకపోతే వాటిపై కొంచెం తేనె కానీ, పంచదార కానీ లేదా బెల్లం కానీ తీసుకుని తినవచ్చు. ఇంకా సులభంగా ఉండాలంటే ఆ 2 రేగి ఆకులను కొంచెం తేనె లేదా బెల్లంతో కలిపి మొత్తంగా రుబ్బేయండి. ఆ పేస్టును ఒక చిన్న ఉండలా చేసి ఇంట్లో ఉన్న పిల్లల నుంచి పెద్దల వరకు అందరికీ ఇవ్వండి. ఇలా శివయ్య ముందు పెట్టిన రేగి ఆకును ప్రసాదంగా తీసుకోవటం వల్ల మీకు ఉండే అన్ని రకాల కష్టాలు తీరిపోతాయి. ధన సమస్యలు ఉన్నవారికి ఈ ఏడాది అంతా ధనవర్షం కురుస్తుంది. అప్పుల బాధలు తొలగిపోతాయి, ఆర్థికంగా నిలదొక్కుంటారు. శరీరంలో ఉన్న రోగాలు నయమై కొత్త ఉత్సాహం వస్తుంది. ఈ ఒక్క చిన్న పని మీ జీవితాన్ని అద్భుతంగా మార్చేస్తుంది. రేగి ఆకులో ఉండే శక్తి శివుడి అనుగ్రహంతో తోడే మీ కుటుంబానికి రక్షణ కవచంలా మారుతుంది. ఈ శివరాత్రి రోజున కేవలం ఉపవాసం ఉండటమే కాకుండా ఇలా ప్రకృతి సిద్ధమైన శివుడికి ఇష్టమైన రేగి ఆకును ప్రసాదంగా తీసుకోవటం మర్చిపోకండి. దీనివల్ల మీకు సాటిలేని ఆయుష్, ఐశ్వర్యము లభిస్తాయి. కనుక అందరూ శివరాత్రి రోజు రేగి ఆకులను తిని చక్కటి శుభ ఫలితాలను పొంది సంతోషంగా జీవించండి. మహాశివరాత్రి అనేది మన హిందువులు జరుపుకునే పెద్ద పండుగ. శివరాత్రి రోజు ఖచ్చితంగా కొన్ని నియమాలు పాటించాలి. శివరాత్రి రోజు ఆడవారు తప్పనిసరిగా ఉదయాన్నే నిద్రలేచి శుచిగా స్నానం చేసి ఇల్లంతా పసుపు నీళ్లు చల్లుకోవాలి. అలా చల్లుకోవటం వలన చెడంతా కూడా పోతుంది. మీరు చేసే పూజలకు అద్భుత ఫలితం వస్తుంది. అలాగే ఈరోజు మీరు ఇంట్లో పూజ గదిలో నారికేల దీపాన్ని పెట్టండి. నారికేల దీపం అంటే పరమేశ్వరుడికి ఎంతో ఇష్టం. శివరాత్రి రోజు నారికేల దీపం ఎవరైతే వెలిగిస్తారో వారికి శివుడి అనుగ్రహంతో సకల ఐశ్వర్యాలు సిద్ధిస్తాయి అని శాస్త్రాలు చెప్తూ ఉన్నాయి. కనుక అందరూ కూడా ఈరోజు నారికేల దీపాన్ని పెట్టండి. నారికేల దీపం ఎలా పెట్టాలంటే ఏమీ లేదు. శివరాత్రి రోజు ఒక మంచి కొబ్బరికాయను చక్కగా 2 ముక్కలుగా పగలగొట్టి ఆ ముక్కలను ఒక ప్లేట్లో బియ్యం పోసి బియ్యం మీద ముక్కలను పెట్టి నువ్వుల నూనె లేదా కొబ్బరి నూనె పోసి 3 ఒత్తులు వేసి దీపం పెట్టుకోవాలి. ఒక చిప్పలో అయినా సరే దీపం పెట్టవచ్చు, లేదా 2 చిప్పల్లో అయినా సరే దీపాలు పెట్టుకోవచ్చు. ఇలా శివరాత్రి రోజు కొబ్బరి దీపం పెడితే సకల పాపాలు పోతాయి, కోటి జన్మల పుణ్యం వస్తుంది. శివుడు అభిషేక ప్రియుడు. శివుడికి కాసిన్ని నీరు పోసినా చాలు సంతోషంతో పొంగిపోతాడు. శివరాత్రి నాడు అందరూ వర్ణ, లింగ, జాతి, కుల భేదం లేకుండా శివుణ్ణి అర్చించటం వలన, నీటితో లేదా పాలతో అభిషేకించటం వలన సదాశివుని అనుగ్రహంతో జీవితానికి పట్టిన పీడ తొలగిపోతుంది. మహాశివుణ్ణి అభిషేకాలతో సంతృప్తిపరచటం వలన అనేక దోషాలు నశించి ఆయురారోగ్యాలు, ధనధాన్యాలు సంప్రాప్తిస్తాయి. ఆ కుటుంబాలు తరతరాల పాటు సకల శుభాలతో అలలారుతూ ఉంటాయి. అంతేకాకుండా మోక్షానికి అవసరమైన అర్హతను ప్రసాదిస్తాయని పురాణాలు చెప్తూ ఉన్నాయి. అసలు శివుడికి అభిషేకం అంటే ఎందుకంత ఇష్టం అనే విషయం చాలామందికి తెలియదు. క్షీరసాగర మదన సమయంలో దేవతలు ఒకవైపు నుంచి, రాక్షసులు మరోవైపు నుంచి సముద్రాన్ని చిలుకుతూ ఉండగా ముందుగా ఆలాహలం పుట్టింది. ఆ ఆలాహలం సర్వాన్ని నాశనం చేస్తుంటే దేవతలకు, రాక్షసులకు ఏం చేయాలో పాలుపోలేదు. వెంటనే దేవతలందరూ త్రిమూర్తుల్లో ఒకరైన పరమశివుడి వద్దకు వెళ్ళారు. క్షీరసాగర మదనంలో ముందుగా పుట్టిన దాన్ని అగ్రతాంబూలంగా స్వీకరించాలని దేవదానవులు ఆ శివుణ్ణి కోరుతారు.
ముందుగా పుట్టింది ఆలాహలం అని గ్రహించిన శివుడు పక్కన ఉన్న పార్వతీదేవితో సేవించమంటావా అని అడుగుతాడు. సకల సృష్టిని కాపాడేందుకు మీరేం చేసినా నాకు సమ్మతమే అని ఆ గౌరీదేవి చెప్పటంతో శివుడు ఆలాహలం సేవించేందుకు ఒప్పుకుంటాడు. వెంటనే క్షీరసాగర మదనం వద్దకు వెళ్ళి ఆలాహలాన్ని తాగి కంఠంలోనే ఉంచుకుంటాడు. అందువల్లే శివుడు గరళకంఠుడు అయ్యాడు. కానీ గరళం శివునిలో విపరీతమైన వేడిని తాపాన్ని పుట్టించటం ప్రారంభించింది. దానిని తట్టుకోవటం శివుడి వల్ల కాలేదు. అందుకే క్షీరసాగర మదనంలో పుట్టిన చంద్రుడిని తీసుకుని తలపై పెట్టుకున్నాడు. అయినా వేడి తగ్గకపోవటం వల్ల గంగాదేవిని కూడా నెత్తిపై ఉంచుకున్నాడు. అయినా శివుడి తాపం తగ్గదు. ఆ తాపం తగ్గడానికి నిత్యం శివలింగాన్ని ప్రజలు అభిషేకిస్తూ తాపాన్ని తగ్గిస్తారు. అలా చేయటం వల్ల శివుడి ఇబ్బందిని తగ్గించవచ్చని భక్తుల నమ్మకం. ఇలా ఎవరైతే శివలింగంపై నీటిని లేదా ఇతర ద్రవ్యాలను పోస్తారో వారు శివుడికి హాయిని కలిగించిన వారవుతారు. అలాంటి వారిని ఆ పరమేశ్వరుడు ఎల్లవేళలా కాపాడుతూ భోగభాగ్యాలు కలిగిస్తాడు. అందుకే ఆ మహాశివుడికి ప్రతినిత్యము అభిషేకం చేస్తూ ఉంటారు. కాబట్టి మీరు కూడా శివరాత్రి రోజు శివుడికి అభిషేకం చేయండి. జన్మానుకో శివరాత్రి అనే నానుడి మనకు ఉంది. అంటే ఒక మనిషి 100 సంవత్సరాలు జీవిస్తే ఆ 100 సంవత్సరాల మానవ జన్మ సార్థకం కావాలంటే ఒక్క శివరాత్రి పరమేశ్వర ఆరాధన సక్రమంగా చేసి అర్చించి జాగరణ చేసి ఆ మహాశివుణ్ణి ధ్యానిస్తే జన్మ ధన్యమవుతుందని అర్థం. జన్మలో కేవలం ఒక్కసారి మహాశివరాత్రి రోజు ఉపవాసం జాగరణ చేసి మహాశివుడికి దగ్గరగా ఉంటేనే ఇంత పుణ్యం కలుగుతూ ఉందంటే ఎక్కువసార్లు మహాశివరాత్రి వ్రతాన్ని పాటిస్తే ఎంతటి పుణ్యం కలుగుతుందో మీరే అర్థం చేసుకోండి. ముక్తిని ప్రసాదించేది శివరాత్రి. మహాశివరాత్రి చాలా ప్రత్యేకమైనటువంటి రోజు. శివ ఆరాధనలో ఇంతకంటే గొప్ప రోజు లేదు. ఇంతటి గొప్ప శివరాత్రి వస్తుంది కాబట్టి ఆ రోజును సద్వినియోగం చేసుకోవాలి. మహాశివరాత్రి రోజు జగత్తంతా కూడా ఉపవాసం ఉండాలి. పూర్వము బ్రహ్మ విష్ణువులు తమలో తాము నేను గొప్ప అంటే నేను గొప్ప అని వాదించుకున్నారు. ఆ వాదనలాట కాస్త వివాదంగా మారింది. అది మరింతగా పెరిగి యుద్ధానికి దారితీసింది. ఆ యుద్ధానికి లోకాలన్నీ తల్లడిల్లాయి. దాంతో పరమేశ్వరుడే స్వయంగా రంగంలోకి దిగాలనుకున్నాడు. ఈశ్వర సంకల్పంతో ఒక పెద్ద జ్యోతిర్లింగం బ్రహ్మ విష్ణువుల మధ్య వెలసింది. బ్రహ్మ విష్ణువులు ఇద్దరూ లింగాన్ని సమీపించారు. అప్పటి వరకు వారి మధ్య ఉన్న ఆధిపత్య పోరు తాత్కాలికంగా సద్దుమణిగింది. ఆ మహాలింగం మొదలు తుది తెలుసుకోవాలన్న ఆసక్తి వారిద్దరికీ కలిగింది. బ్రహ్మ హంసరూపం ధరించి లింగం అగ్రభాగాన్ని చూడడానికి, విష్ణువు వరాహ రూపంలో ఆదిని కనుగొనడానికి బయలుదేరాడు. బ్రహ్మకు ఎంతవరకు లింగం అగ్రభాగం కానీ మొదలు కానీ కనిపించలేదు. ఇంతలో లింగం పక్క నుంచి ఒక మొగలి పువ్వు జారి కిందకు రావటం చూసి బ్రహ్మ దాని ఆపి బ్రహ్మకు విష్ణువుకు నడుమ జరిగిన వాదాన్ని వివరించి సహాయం చేయమని అడిగాడు. ఆవు కనబడితే అదేవిధంగా చెప్పి ఆ లింగం అగ్రభాగాన్ని చూపినట్లుగా విష్ణువుతో చెప్పేటప్పుడు అది నిజమేనని సాక్ష్యం ఇవ్వమని ప్రాధేయపడ్డాడు. దాంతో ఆవు మొగలి పువ్వు సాక్షాత్తు సృష్టికర్తయే తమను బ్రతిమలాడేసరికి కాదనలేక సరే అంటాయి. రెండూ కిందకు దిగి వచ్చేసరికి విష్ణువు తాను ఆ లింగం మొదలు చూడలేకపోయాను అని ఒప్పుకున్నాడు. కానీ బ్రహ్మ తాను లింగం అగ్రభాగాన్ని చూశానని, కావాలంటే ఆవును మొగలి పువ్వును అడగమని చెప్పాడు. అప్పుడు నిజమే అంది మొగలి పువ్వు. బ్రహ్మదేవుడి మాటను కాదనలేక ఆయన లింగం అగ్రభాగాన్ని చూశాడని ఆవు తలతో చెప్తుంది. కానీ అసత్యం చెప్పడానికి ఇష్టం లేక తోకతో చూడలేదని చెప్తుంది. బ్రహ్మదేవుడి అసత్య ప్రచారాన్ని చూడలేక ఈశ్వరుడు ప్రత్యక్షమవుతాడు. బ్రహ్మ చెప్పిన ప్రకారము అబద్ధపు సాక్ష్యం చెప్పిన మొగలి పువ్వుతో భక్తులెవ్వరూ తనను పూజించరాదని, తెల్లవారే లేచి ఆవు ముఖం చూడటం కూడా పాపకారణం అని శపించాడు. ఆవు అభ్యర్థన మేరకు తోకతో నిజం చెప్పింది కాబట్టి పృష్ఠభాగం పవిత్రమైనది. తోక భాగాన్ని పూజించిన వారికి పుణ్యఫలాలు కలుగుతాయని వరాన్ని అనుగ్రహించాడు పరమేశ్వరుడు. తర్వాత బ్రహ్మ విష్ణువులు శివుడు ఆధిక్యతను గ్రహించి పూజించి కీర్తించారు. అలా శివుడు లింగ రూపంలో ఆవిర్భవించిన రోజే మహాశివరాత్రి అయినదని పురాణ కథనం. శివరాత్రి రోజు అందరూ శివాలయానికి వెళ్తారు. కానీ చాలామందికి శివాలయంలో ప్రదక్షిణం ఎలా చేస్తే అధిక ఫలం వస్తుంది అనే విషయం తెలియదు.
మిగిలిన దేవాలయాలలో లాగా ఈశ్వరుని దేవాలయాలలో మామూలుగా ప్రదక్షిణ చేయకూడదు. దానికి ఒక ప్రత్యేకమైన పద్ధతి ఉంది. శివాలయంలో చేసే ప్రదక్షిణలను చండీ ప్రదక్షిణ లేదా సోమసూత్ర ప్రదక్షిణ అని అంటారు. లింగ పురాణంలో ఈ విధానం గురించి స్పష్టంగా పేర్కొనబడింది. శివాలయంలో ప్రదక్షిణలు ఎలా చేయాలంటే, ముందు నందీశ్వరుని వద్ద అంటే ధ్వజస్తంభం వద్ద ప్రారంభించి అక్కడి నుంచి చండీశ్వరుడి వద్దకు వెళ్ళాలి. చండీశ్వరుని దర్శించుకొని అక్కడి నుండి మళ్ళీ వెనక్కు తిరిగి ధ్వజస్తంభం దగ్గరకు వచ్చి ప్రదక్షిణ మొదలుపెట్టి సోమసూత్రం వరకు అంటే అభిషేక జలం బయటకు పోవు దారి వరకు వెళ్ళి వెనకకు తిరిగి మరలా ధ్వజస్తంభం దగ్గరకు రావాలి. ఇలా చేస్తే ఒక ప్రదక్షిణ పూర్తయినట్టు. ఈ శివ ప్రదక్షిణలో సోమసూత్రాన్ని దాటరాదు. ఎందుకంటే సోమసూత్రం దగ్గర ప్రథమఘనాలు కొలువై ఉంటారు. వారిని దాటితే తప్పు చేసిన వారమవుతాం. కొద్దిగా సాధన చేస్తే ఇది పెద్ద కష్టం కాదు. ఇలా శివాలయంలో చేసే ఒక్క ప్రదక్షిణం మనం సాధారణంగా చేసే 10,000 ప్రదక్షిణాలతో సమానమని లింగ పురాణంలో పేర్కొనబడినది. ఇలా 3 సార్లు ప్రదక్షిణాలు చేయాలి. కనుక మీరు కూడా శివాలయానికి వెళ్ళినప్పుడు ఈ విధంగా ప్రదక్షిణలు చేసి శివుడి అనుగ్రహంతో 10,000 రెట్ల అధిక ఫలితాలను పొందండి. శివరాత్రి అంటేనే మిగిలిన పండుగలకు భిన్నమైంది. అన్ని పండుగలు ప్రొద్దున్న చేసుకుంటే ఈ పండుగను రాత్రి అంతేకాదు అర్ధరాత్రి చేస్తారు. అంతేకాదు 4 జాములు అదేనండి యామ పూజ చేస్తారు. యామ పూజలో యామం అంటే జాము. మహాశివరాత్రి రోజు రాత్రి ప్రతి యామంలోనూ శివుడికి అభిషేకం చేయాలి. ఈ రోజున ఆలయాలలో 4 యామాల ప్రత్యేక పూజ జరుగుతుంది. ఈరోజు ఏమీ చేయకపోయినా ఆ యామ పూజ చేస్తే చాలు శివుడి అనుగ్రహం కలుగుతుంది. దేవాలయంలో ప్రతి యామం పూజకు నిర్దిష్టమైన అభిషేకం చేస్తారు. అలాగే నిర్ణీత నైవేద్యంతో పాటు పారాయణం కొనసాగిస్తారు. యామం పూజలో అభిషేకము అలంకరణ ఉంటాయి. గంధము బిల్వపత్రాలు తామర పువ్వులతో స్వామికి అర్చన చేస్తారు. నైవేద్యంగా పెసర పొంగలి సమర్పిస్తారు. ఋగ్వేదాన్ని పారాయణం చేస్తారు. ఈ తొలి యామ పూజలో పాల్గొనే వారికి సకల సౌభాగ్యాలు కలుగుతాయని విశ్వాసం. రెండో యామం పూజలో మధుపర్కం అంటే చక్కెర పాలు పెరుగు నెయ్యితో అభిషేకం చేస్తారు. ఆ తర్వాత రోజ్ వాటరు కర్పూరము గంధలేపనంతో అలంకరించి బిల్వపత్రాలు తులసితో అర్చన గావిస్తారు. నైవేద్యంగా పాయసం సమర్పించి యజుర్వేదాన్ని పారాయణం చేస్తారు. ఈ యామ పూజలో పాల్గొనే వారికి సంతాన ప్రాప్తి కలుగుతుంది. మూడో యామంలో తేనెతో అభిషేకం చేసి కర్పూర గంధలేపనంతో అలంకరణం చేస్తారు. బిల్వపత్రాలు మల్లెపూలతో అర్చన అన్నము నువ్వులు నైవేద్యంగా నివేదించి సామవేదాన్ని పారాయణం చేస్తారు. ఈ యామ పూజలో పాల్గొనే వారికి అపార సంపద లభిస్తుంది. నాలుగో యామంలో చెరుకు రసంతో అభిషేకం చేసి మల్లె తామర పూలు కర్పూర గంధలేపనంతో అలంకరిస్తారు. తామర కలువ మల్లెపూలతో అర్చన గావించి వండిన అన్నము నైవేద్యంగా పెట్టాలి. అధర్వణ వేదాన్ని పారాయణం చేస్తారు. ఈ యామ పూజలో పాల్గొనే వారికి కుటుంబంలో సఖ్యత కలుగుతుందని వేద పండితులు పేర్కొంటూ ఉన్నారు. ఈరోజు లింగోద్భవ కాలంలో పరమేశ్వరుడికి చేసే అభిషేకము లేదా అర్చన లేదా ఏ ఇతర పూజ అయినా అనంత పుణ్య ఫలితాలను ఇచ్చును. లింగోద్భవ సమయమందు మారేడు దళములతో అర్చన చేసిన శివలింగము యొక్క దర్శనము చేసుకున్నంత మాత్రం చేతనే 76 జన్మలలో చేసిన పాపములు నశించునని సాక్షాత్తు ఆ పరమేశ్వరుడే పార్వతీదేవికి చెప్పాడని పురాణాలలో పేర్కొనటం జరిగినది. పిలిస్తే పలికే దైవం శివుడు. భోలాశంకరుడికి అభిషేకం చేయించటం ద్వారా పరిపూర్ణ జ్ఞానాన్ని దైవానుగ్రహాన్ని పొందవచ్చునని పురాణాలు తెలుపుతూ ఉన్నాయి. అభిషేకం సమయంలో దైవ విగ్రహాల నుంచి అత్యంత విలువైన శక్తులు వెలువడుతూ ఉంటాయి. అభిషేకాలు అంటేనే దేవతలు ప్రీతి చెందుతారు. అభిషేక ప్రియుడు శివుడు. అందుకే శివుడికి అభిషేకం చేయించటం ద్వారా విశేష శుభ ఫలితాలను పొందవచ్చును. సాధారణంగా శివుడిని నీటితో కానీ పాలతో కానీ అభిషేకిస్తూ ఉంటారు. ఏ ద్రవ్యంతో అభిషేకించిన ఫలితం ఒకేలాగా ఉంటుందని అనుకుంటూ ఉంటారు. కానీ మహర్షులు ఎంపిక చేసిన ఒక్కో ద్రవ్యంతో అభిషేకించటం వలన ఒక్కో ఫలితం ఉంటుందని చెప్పబడుతోంది. శివరాత్రి రోజున శివుడికి కొన్ని పదార్థాలతో అభిషేకం చేయిస్తే
కోరుకున్న కోరికలు నెరవేరుతాయి. ముందుగా పసుపు పొడితో శివుడికి అభిషేకం చేయిస్తే ప్రభుత్వ అధికారుల నుంచి సానుకూలత లభిస్తుంది. తిరుమంజన పొడితో అభిషేకం చేయిస్తే దైవ అనుగ్రహం లభిస్తుంది. గ్రహ దోషాలు తొలగిపోతాయి. బియ్యపిండితో అభిషేకం చేయిస్తే అప్పుల బాధలు తొలగిపోతాయి. చందనాది తైలంతో అభిషేకం చేయిస్తే ఉదర సంబంధిత రుగ్మతలు తొలగిపోతాయి. పంచామృతంతో శివుడికి అభిషేకం చేయించటం ద్వారా అష్టైశ్వర్యాలు చేకూరతాయి. నేతితో శివాభిషేకం చేస్తే మోక్షం సిద్ధిస్తుంది. పాలతో పరమాత్మకు అభిషేకం చేయిస్తే ఆయుర్దాయం పెరుగుతుంది. పెరుగుతో శివ అభిషేకం ద్వారా సంతాన ప్రాప్తి చేకూరుతుంది. బత్తాయి పండ్ల రసంతో శివ అభిషేకం చేస్తే ఆరోగ్యం సిద్ధిస్తుంది. అనారోగ్యాలు మాయమవుతాయి. చెరుకు రసంతో శివ అభిషేకం చేయిస్తే ఆయుర్దాయంతో పాటు సంపూర్ణ ఆరోగ్యం లభిస్తుంది. నిమ్మరసంతో శివ అభిషేకం చేస్తే శత్రుభయం ఉండదు, యమభయం ఉండదు. కొబ్బరి నీటితో శివ అభిషేకం చేస్తే ఉన్నత పదవులు, హోదా, గౌరవము, కీర్తి చేకూరుతుంది. ఉసిరికాయ పొడితో శివ అభిషేకం చేయిస్తే రోగాలు మటుమాయమవుతాయి. పన్నీరుతో శివ అభిషేకం చేస్తే సంతోషకరమైన జీవనం ప్రాప్తిస్తుంది. చందనంతో శివ అభిషేకం చేయటం ద్వారా కీర్తి ప్రతిష్టలు ఇనుమడిస్తాయి. గరికి నీటితో శివ అభిషేకం చేస్తే నష్టమైన ద్రవ్యము తిరిగి పొందగలరు. పెరుగుతో అభిషేకిస్తే బలము, ఆరోగ్యము, యశస్సు లభించును. భస్మాభిషేకంచే మహాపాపాలు నశించును. అలాగే అన్నాభిషేకం ద్వారా ఈతి బాధలు ఉండవు. సకల సంతోషాలు సిద్ధిస్తాయి. తేనెతో ఈశ్వరుడికి అభిషేకం చేయిస్తే అద్భుతమైన పాత్రం సొంతమవుతుందని ఆధ్యాత్మిక పెద్దలు చెప్తూ ఉన్నారు. బిల్వ పత్రాలు, జిల్లేడు పువ్వులు, గోగు పువ్వులను శివ పూజకు తప్పకుండా సమర్పించాలి. ప్రతి ప్రదోషానికి బిల్వ పత్రాలను శివాలయానికి చేరవేస్తే పరమేశ్వరుడి అనుగ్రహం లభిస్తుందని పెద్దలు సూచిస్తూ ఉన్నారు. రాత్రి రోజు కొన్ని రకాల వస్తువులను కొని ఇంటికి తెచ్చుకోకూడదు అని శాస్త్రాలు చెప్తూ ఉన్నాయి. ముఖ్యంగా ఇనుముతో చేసిన వస్తువులు, అల్యూమినియంతో చేసిన వస్తువులు, చెక్కతో చేసిన వస్తువులు, ఈ 3 వస్తువులను శివరాత్రి రోజు కొనకూడదు, కొని ఇంటికి తెచ్చుకోకూడదు. ఎంతో పవిత్రమైన శివరాత్రి రోజు ఒక చెట్టును తాకితే చాలు కష్టాలు, దోషాలు, దరిద్రాలు పోతాయి. శివుడి అనుగ్రహంతో అష్ట ఐశ్వర్యాలు సిద్ధిస్తాయి. మరి ఆ చెట్టు మరేదో కాదు, మనందరికీ ఎంతో సుపరిచితమైన, ఎంతో పవిత్రమైన మామిడి చెట్టు. మామిడి చెట్టు అంటే మనకు కేవలం పండ్లే గుర్తుకు వస్తాయి. కానీ ఆధ్యాత్మికంగా దీనికి ఉన్న ప్రాముఖ్యత అంతా ఇంత కాదు. మామిడి చెట్టు పార్వతీ పరమేశ్వర్లకు అత్యంత ప్రీతికరమైనది. పురాణాల ప్రకారం పార్వతీదేవి పరమశివుడి కోసం తపస్సు చేసినప్పుడు ఆమె ఒక మామిడి చెట్టు నీడలోనే ధ్యానం చేసింది. అందుకే ఆ చెట్టుకు పరమేశ్వరుడి అనుగ్రహం మెండుగా ఉంటుంది. శివరాత్రి పర్వదినాన ఈ మామిడి చెట్టులోనికి విశ్వంలోని దివ్య శక్తులు ప్రవేశిస్తాయి. ఆ సమయంలో మనం గనుక ఆ చెట్టును తాకితే ఆ శక్తి తరంగాలు మన శరీరంలోనికి ప్రవహించి మన నరాల్లో ఉన్న అశుద్ధాన్ని, మన మనసులో ఉన్న నెగిటివ్ ఎనర్జీని దూరం చేస్తాయి. దీనివల్ల మనకు ఒక రకమైన రక్షణ కవచం ఏర్పడుతుంది. అపమృత్యు దోషాలు ఉన్నవారికి, జాతకంలో గండాలు ఉన్నవారికి ఈ స్పర్శ ఒక సంజీవినిలా పనిచేస్తుంది. కనుక శివరాత్రి రోజున ఉదయాన్నే స్నానాది కార్యక్రమాలు ముగించుకొని మీకు అందుబాటులో ఉన్న ఏదైనా ఒక మామిడి చెట్టు దగ్గరకు వెళ్ళండి. అది మీ ఇంట్లో ఉన్నా పర్వాలేదు, లేదా ఏదైనా తోటలో, గుడిలో ఉన్నా పర్వాలేదు. ముందుగా ఒక రాగి చెంబుతో శుభ్రమైన నీటిని తీసుకుని వెళ్ళి ఆ చెట్టు మొదట్లో పోయండి. ప్రకృతికి మనం ఇచ్చే కృతజ్ఞత అది. ఆ తర్వాత మనస్ఫూర్తిగా పరమశివుణ్ణి తలుచుకుని ఆ మామిడి చెట్టుకు నమస్కారం చేయండి. అనంతరం మీ 2 చేతులతో ఆ చెట్టును తాకాలి. ఇక్కడ మీరు గమనించాల్సింది ఏమిటంటే ఏదో యాంత్రికంగా తాకటం కాదు, ఎంతో ప్రేమతో, భక్తితో ఆ చెట్టును స్పృశించాలి. ఇలా 7 సార్లు ఆ చెట్టును తాకుతూ మీ మనసులోని కోరికను, మీ బాధలను చెప్పుకోవాలి. ఓ శివస్వరూపమైన వృక్షరాజమా, నాలోని కష్టాలను, రోగాలను, భయాలను హరించు అని కోరుకోవాలి. అలా 7 సార్లు తాకిన తర్వాత ఒక 5 నిమిషాల పాటు ఆ చెట్టు నీడలో ప్రశాంతంగా కూర్చోండి. ఆ సమయంలో ఆ చెట్టు నుండి వెలువడే ప్రాణవాయువు, ఆ దివ్య శక్తి మీ ప్రాణాలలోనికి నిండుతాయి. ఈ చిన్న పని చేయటం వల్ల మీ రక్త ప్రసరణ మెరుగుపడటమే కాదు, మీ చుట్టూ ఉన్న గ్రహదోషాలు కూడా తొలగిపోతాయి. ఎందుకంటే మామిడి చెట్టు అంత గొప్పది. మామిడి చెట్టు గొప్పతనం గురించి ఎంత చెప్పినా తక్కువే. ఆయుర్వేదంలో మామిడి ఆకులు, బెరడు, పండ్లు అన్నీ ఔషధాలే.
డయాబెటీస్ నియంత్రణకు, జీర్ణక్రియ మెరుగుపరచడానికి మామిడి ఆకులు ఎంతో తోడ్పడతాయి. ఇంటి గుమ్మానికి మామిడి తోరణాలు ఎందుకు కడతామో తెలుసా? అవి కేవలం ఆకర్షణ కోసం కాదు, గాలిలోని బ్యాక్టీరియాని చంపేసి ఇంటి లోపలికి స్వచ్ఛమైన గాలిని, సానుకూల శక్తిని పంపడానికి అవి పనిచేస్తాయి. ఒక మామిడి చెట్టు తన జీవితాంతం మనిషికి ఎంతో మేలు చేస్తుంది. పురాణాల్లో కంచిలేని ఏకాంబరేశ్వర ఆలయం గురించి మీరు వినే ఉంటారు. అక్కడ వేల ఏళ్ల నాటి ఒక మామిడి చెట్టు ఉంది. దాన్ని వేదాల స్వరూపంగా భావిస్తారు. సాక్షాత్తు పార్వతీదేవి అక్కడ మామిడి చెట్టు కింద ఇసుకతో లింగాన్ని చేసి పూజించి శివుడిని పొందిందని కథనం. అంటే ప్రేమను, అభిష్టాన్ని నెరవేర్చే శక్తి ఈ మామిడి చెట్టుకు ఉంది. అందుకే శివరాత్రి నాడు ఈ చెట్టును తాకటం వల్ల దారిద్ర్యం పోవటమే కాదు, అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయి. ఆర్థికంగా ఎదగాలనుకునేవారు, అప్పుల బాధల నుండి విముక్తి పొందాలనుకునేవారు ఈ శివరాత్రి రోజు తప్పనిసరిగా మామిడి చెట్టును తాకండి. ఇలా శివరాత్రి రోజు మామిడి చెట్టును తాకండి. ఇలా శివరాత్రి రోజు మామిడి చెట్టును తాకితే అపారమైన ధనయోగం కలగటమే కాకుండా మనశ్శాంతి లభిస్తుంది, కైలాస ప్రాప్తి కలుగుతుంది. కైలాస ప్రాప్తి అంటే చనిపోయిన తర్వాత పొందేది మాత్రమే కాదు, బ్రతికి ఉన్నప్పుడే కష్టాలు లేని సుఖవంతమైన జీవితాన్ని గడపటం కూడా ఒక రకమైన కైలాస ప్రాప్తే. శివుడి అనుగ్రహం ఉంటే అసాధ్యమైనది ఏదీ లేదు. కాబట్టి ఈ శివరాత్రి రోజున ఉపవాస జాగరణలతో పాటు మర్చిపోకుండా మీకు దగ్గరలో ఉన్న మామిడి చెట్టును దర్శించుకోండి. దానికి జల ప్రోక్షణ చేసి ప్రేమతో తాకి ఆ పరమేశ్వరుడి ఆశీస్సులు పొందండి. ప్రకృతి మాత మనకు ఇచ్చిన ఈ అద్భుతమైన వరాన్ని వినియోగించుకుని రోగాల నుండి, అపమృత్యువుల నుండి, ఆర్థిక ఇబ్బందుల నుండి బయటపడండి. సంతోషంగా జీవించండి. ఇక ప్రత్యేకంగా ఈ సంవత్సరం శివరాత్రి రోజున ఆడవారు పసుపు లేదా ఆకుపచ్చ రంగులో ఉండే చీర కట్టుకుని పూజ చేసిన, దేవాలయానికి వెళ్ళిన పార్వతీ పరమేశ్వరుల అనుగ్రహం కలుగుతుంది. శివరాత్రి రోజు ఈ రంగులో ఉండే చీరలు కట్టుకుంటే సమస్యలన్నీ కూడా తొలగిపోతాయి. పరమేశ్వరుని అనుగ్రహం కూడా లభిస్తుంది. అష్ట ఐశ్వర్యాలు సిద్ధిస్తాయి. దీర్ఘ సుమంగళ యోగం సిద్ధిస్తుంది. భర్తకు కూడా చాలా మంచి జరుగుతుంది. చీర అనే కాదు, డ్రెస్సులు వేసుకునే వారు కూడా ఈ రంగులో ఉండే డ్రెస్సులు వేసుకోండి. కేవలం ఆడవారే కాదు, మగవారు, పిల్లలు, పెద్దలు ఇలా అందరూ కూడా ఈ రంగులో ఉండే దుస్తులు ధరించాలి. కనుక మహాశివరాత్రి రోజు చక్కగా ఉదయమే నిద్రలేచి శుచిగా స్నానం చేసుకుని పసుపు మరియు గ్రీన్ కలర్లో ఉండే దుస్తులు ధరించండి. ఎల్లో అండ్ గ్రీన్ ఈ రెండు రంగుల కలయికలో ఉండే దుస్తులు ధరించినా కూడా శివపార్వతుల అనుగ్రహం లభిస్తుంది. ఈ కలర్లో ఉండే దుస్తులు ధరించడం శ్రేయస్కరం అని జ్యోతిష్యులు కూడా చెప్తూ ఉన్నారు. కనుక శివరాత్రి రోజు స్త్రీలు ఎల్లో ఆర్ గ్రీన్ కలర్లో ఉండే దుస్తులు ధరించండి. అలా ధరించటం వలన శివపార్వతుల అనుగ్రహం కలుగుతుంది. ఇంట్లో ఐశ్వర్య వర్షం కురుస్తుంది. దీర్ఘ సుమంగళి యోగం సిద్ధిస్తుంది. భర్తకు మంచి జరుగుతుంది. కానీ ఈరోజు ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా బ్లూ కలర్లో ఉండే దుస్తులు ధరించవద్దు. లేనిపోని కష్టాలు వస్తాయి. కనుక శివరాత్రి రోజు మీరు మీ ఇంట్లోని వారందరూ కూడా పసుపు లేదా ఆకుపచ్చ రంగులో ఉండే దుస్తులను ధరించండి. కుటుంబమంతా కూడా కలిసి శివాలయానికి వెళ్ళండి. పరమేశ్వరుని భక్తి శ్రద్ధలతో పూజించండి. శివరాత్రికి ఈ రంగులో ఉండే దుస్తులు వేసుకుంటే తప్పకుండా పరమేశ్వరుని అనుగ్రహం కలుగుతుంది. అష్ట ఐశ్వర్యాలు సిద్ధిస్తాయి. మీకు అన్ని శుభాలే జరుగుతాయి. కాబట్టి శివరాత్రి రోజు అందరూ కూడా ఈ రంగు దుస్తులు ధరించి శివుణ్ణి ఆరాధించండి. శివపార్వతుల అనుగ్రహంతో సకల ఐశ్వర్యాలను పొందండి. హిందువులు జరుపుకునే పండుగలలో మహాశివరాత్రి ఎంతో ప్రత్యేకమైంది. ఈ పండుగ ఎంతో పవిత్రమైనది. మాఘమాసంలో బహుళ చతుర్దశి నాడు మహాశివరాత్రి వస్తుంది. ఈరోజు శివుడికి ఎంతో ప్రత్యేకమైంది. ఈ రోజునే ఆ పరమేశ్వరుడు లింగ రూపంలో దర్శనమిస్తాడని పురాణాలు పేర్కొన్నాయి. చాలామంది బంగారం కొనాలని ఆశపడుతూ ఉంటారు. ముఖ్యంగా స్త్రీలు బంగారం కొనుక్కోవాలి అని అనుకుంటూ ఉంటారు. అలా బంగారం కొనాలన్నా, బంగారం కొనడానికి డబ్బు ఏర్పాటు కావాలన్నా ఈ మహాశివరాత్రి రోజు శివుణ్ణి జమ్మి ఆకులతో పూజించాలని పురాణాలు చెప్తూ ఉన్నాయి. ఇలా శివరాత్రి రోజు శివుణ్ణి జమ్మి ఆకులతో పూజిస్తే ఖచ్చితంగా మళ్ళీ వచ్చే శివరాత్రి కల్లా బంగారం కొనుక్కునే యోగాలు వస్తాయి. జాతక దోషాలు పోతాయి. మీ జాతకం అద్భుతంగా మారుతుంది. అమెజాన్లో బెస్ట్ డిస్కౌంట్స్ కోసం వీడియో డిస్క్రిప్షన్లో లింకు ఉంది, చూడండి. అలాగే మా టెలిగ్రామ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.